ఇమానుయేలుగా సదాకాలము మనకు తోడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ఉదయకాల సమయము పాట పాడుకుంటూ దేవుని కీర్తిద్దాం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్ జీసస్. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాసమాసైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిలా సాగమని, ప్రేమించవే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. ఇదే కాల సమయంలో మనము వాగ్దానాన్ని విందామని మన మధ్య పాస్టర్ సాల్మన్ రాజు గారు సంఘ కాపరించి వాగ్దానాన్ని మనకి వివరిస్తారు. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. ఆమేన్. ఈ జూన్ మాసం 25వ తారీఖున ఈ దినము అమావాస్య దినమైంది. వాస్తవంగా మనము బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు అమావాస్య దినమున ఒక పండుగ ఆచరించేవారు. అంటే పండుగను వారు జయించేవారు. అంటే పున్నమి నాడు కావచ్చు, అమావాస్య నాడు కావచ్చు, వారు ఏం చేసేవారంటే కూరలు ఊదుతూ నాట్యాలు చేస్తూ దేవుణ్ణి స్తుతించేవారు. అంటే మనము ఈ దినమున ఆయనను ఆ విధంగా స్తుతించడం, బూరలతో, తాళములతో, తంబూరాతో, సితారాతో దేవుణ్ణి స్తుతించడము ఎంతో ఆశీర్వాదకరం. మరి దేవుని ఉదయకాలం మనకి ఏం మాట్లాడుతున్నాడో మనము వాక్యంలో ధ్యానించుకుందాం. ధ్యానించుకునే ముందు ఒక విషయం నేను తెలియజేస్తాను. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేరు, మనందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో అనేక మందికి మీరు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము.
ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు అబ్రహాము దగ్గరికి. ఒక వ్యక్తి పేరేమో అబీమెలెకు, మరొక వ్యక్తి పేరేమో ఫీకోలు. ఈ అబీమెలెకు ఎవరు అని మనం ఒకసారి గమనించామనుకోండి, ఈయన ఫిలిస్తీన్ల దేశానికి రాజుగా ఉన్నాడు. ఆమె ఏమైనాడు? ఫిలిస్తీన్ల దేశానికి రాజుగా అతను పరిపాలిస్తున్నాడు. అతని సేనాధిపతి ఫీకోలు అయి ఉన్నాడు. వీళ్ళిద్దరూ అబ్రహాము దగ్గరకు వచ్చారు. మీరు గమనించారా? రాజు దగ్గరికి ప్రజలు వస్తారు, సామాన్యులు లేకపోతే ఆ దేశంలో ఉన్న పౌరులు వచ్చి రాజు దగ్గర విన్నపం చేసుకుంటారు. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా, అలాగే రాజు దగ్గరికి ప్రజలు రావాల్సింది, రాజే ఒక ప్రజ దగ్గరకు వచ్చాడు, ఒక మనిషి దగ్గరకు వచ్చాడు, ఒక సామాన్యుడి దగ్గరకు వచ్చాడు. పైగా ఈ అబ్రహాము ఫిలిస్తీన్ దేశంలో జన్మించిన వాడు కాదు, లేదా ఫిలిస్తీన్లో అతను ఉండేవాడు కాదు. ఆమె అంటే అతను వేరే దేశానికి చెందినవాడు. ఆ వేరే దేశానికి చెందిన అతను ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, అతనితో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, అతని దగ్గరకు వచ్చి ఏమంటారు సంభాషిస్తూ ఉన్నాడు. ఏమని సంభాషిస్తున్నాడు? నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నేను వచ్చి నీతో చెప్పాను ఆ మాట, ఎంత గొప్ప ధన్యత చూడండి. ఒక సామాన్యుడు ఇంకో సామాన్యుడితో చెప్తే ఓకే, లేకపోతే ఒక సామాన్యుడితో ఒక అధికారి చెప్తే ఓకే, కానీ ఒక సామాన్యుడితో ఒక రాజు వచ్చి చెప్తున్న మాట ఇది. అంటే ఆ సామాన్యుడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా అభివృద్ధి పొందాడో మనం గమనించాలి. అంటే అబ్రహాము ఎంతగా దీవించబడ్డాడంటే ఆ ఫిలిస్తీన్ దేశంలో, ఆ దేశంలో ప్రజలందరికన్నా అబ్రహాము వారందరికన్నా ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను గమనించాల్సింది అదే. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనమందరము దేవుని చేత ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి, దేవుడి చేత ప్రతి ఒక్కరూ బలము పొందుకోవాలి. అంటే మనమందరం ఏమై ఉండాలి? ఆయన ద్వారా దీవించబడిన వారమై ఉండాలి. ఇక్కడ ఇంకో మాట మనం గమనించవచ్చు. ఈ అబీమెలెకు వచ్చి అబ్రహాముతో ఏం చేసుకుంటున్నాడు? సంధి చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక దేశానికి రాజు ఒక పరదేశితో ఏం చేస్తున్నాడు? సమాధాన పడుతూ ఉన్నాడు, సంధి చేసుకుంటున్నాడు, నిబంధన చేసుకుంటున్నాడు. చూడండి, మనం చదువుతాం ఒకసారి తర్వాత వర్షం. నేను చేసిన ఉపకారము చొప్పున నాకును నీ పరదేశం ఈ దేశంలో నాకును చేసిన దేవుని పేరుట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. అంటే అబ్రహాం అడుగుతున్నాడు, నీవు నాతో ఇదే ప్రమాణము చేయి. దేవుడు అబ్రహాం ఎంతగా ఆశీర్వదించడు చూడండి, అబ్రహాము దేవుడు ఎంతగా దీవించడు చూడండి. అబ్రహాము వెళ్ళి రాజులతో ప్రమాణం చేయించుకోవడం కాదు, రాజులే వచ్చి అబ్రహాముతో ప్రమాణం చేయించుకునే స్థాయికి దేవుడు అబ్రహామును దీవించాడు. ఈ లోకంలో మనము కూడా మనుషుల దగ్గర వెళ్ళి ప్రమాణం చేయించుకోవడం కాదు, నాతో ఈ విధంగా జీవించు, నాకు ఏ విధంగా సహాయం చేయి, నాకు ఈ విధంగా ఉపకారం చేయాలి. ప్రజల దగ్గర పోయి మనము, అధికారుల దగ్గర పోయి మనపై నిబంధన చేసుకోవటము, ప్రమాణం చేయించుకోవడం కాదు. వారే మన దగ్గరకు వచ్చి మనతో ప్రమాణం చేయించుకోవాలి. ఏమని చెప్పండి? ఏమని చేయించుకోవాలి? నాకు ఉపకారం చేయి, నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు నాకు కూడా ఉపకారం చేయాలి. ఆమేన్. అంటే అబ్రహామును దేవుడు అంతగా దీవించాడు, అబ్రహాము అంతగా దేవుడు హెచ్చించాడు, అబ్రహాము దేవుడు అంతగా ఘనపరిచి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడు ఘనపరిచిన విధానాన్ని చదివినప్పుడు
ధ్యానించినప్పుడు చాలా గొప్పగా అనిపించింది. ఇక్కడ మనం చదువుదాం 27వ వచనంలో. 20వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చెను. వారిద్దరు ఇంట్లో ఒక నిబంధన చేసుకొని తర్వాత అబ్రహాము తన గొర్రె మందల నుండి 7 పెండ్లి పిల్లలను వేరుగా ఉంచారు కనుక అబీమెలెకు అబ్రహాముతో, నువ్వు వేరుగా ఉంచిన 7 గొర్రె పిల్లలు ఎందుకు అని అడిగాను. అందుకు అతడు, నేను ఈ బావిని తొవ్వించినందుకు నాకు సాక్షాత్తుగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకోవడం చెప్పారు. అక్కడ వారిద్దరు అట్లా ప్రమాణం చేసుకున్నందున ఆ చోట బెర్షెబా అనబడెను. బెర్షెబాలో వారు అలాగో నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆమేన్. ఒక రాజు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి నిబంధన చేసుకొని ప్రమాణము చేసుకొని ఒక దైవజనుడితో వారు ఏం చేశారు, సంబంధము కలుపుకొని ఉన్నారు. ఆమె నువ్వు రాజు దగ్గరికి వెళ్ళదు, దేవుడే నీ ఎద్దకు రాజులను నడిపిస్తాడు. ఆమె నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం లేదు, వారే నీ దగ్గరకు వచ్చి నీతో ప్రమాణం చేసుకోవాలి. నువ్వు వెళ్ళి వారితో నిబంధన చేసుకోవాల్సిన అవసరం లేదు, వారే నీ దగ్గరకు వచ్చి నీతో నిబంధన చేసుకుంటారు. అంతగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ లోకంలో మనం ఉన్నాము అంటే రాజులకు, అధికారులకు, ప్రభుత్వాలకు భయపడడానికి కాదు, మనము వారిని ఏం చేయడానికి, వారితో కలిసి పని చేయడానికి, వారితో కలిసి ప్రయాణం చేయడానికి, వారితో కలిసి లోకాన్ని పరిపాలించడానికి దేవుడు నిన్ను నన్ను నియమించి ఉన్నాడు. ఆమె దేవుడు అటువంటి ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడు అటువంటి ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదే కాలము ప్రభువా నీ వాక్యమును ధ్యానించి ఉండగా అబ్రహాముతో అబీమెలెకు ప్రభువా ఫిలిష్తీయుల దేశపు రాజు ఏ విధంగా నిబంధన చేసుకొని ప్రమాణం చేయించుకున్నాడు, అలానే ఈ లోకంలో ఉన్న రాజులు, తండ్రి అధికారులు, ప్రభుత్వాలు మా దగ్గరకు వచ్చి మాతో నిబంధన చేసుకోవడానికి, మాతో ప్రమాణం చేయించుకోవడానికి, మాతో వారు తండ్రి నీకు వందనాలు సంధి చేసుకోవడానికి వారిని ప్రేరేపించగలుగుతున్నాం. అబ్రహాము పరదేశిగా ఉన్నా కానీ ఎంతగానో ఘనపరిచావు, ఎంతగానో హెచ్చించావు, ఎంతగానో ఆశీర్వదించావు ప్రభా. ఈ లోకంలో మేము కూడా తండ్రి ప్రభా, ఈ లోకంలో పరదేశంలో ఉన్న మేము కూడా ప్రభా, ఈ లోకంలో ఉన్న వారందరి ఎదుట మమ్మల్ని ఘనపరచం అడుగుతూ ఉన్నాం. అతడు నా నామం ఎరిగి ఉన్నాడు కనుక అతను ఘనపరచదని అన్నావు తండ్రి. అవును ప్రభా, అబ్రహాము ఎంతగా ఘనపరిచావంటే అతడు నీ నామం ఎరిగి ఉన్నాడు కాబట్టి అతను అంతగా ఘనపరిచి ఉన్నావు. దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నేను ఘనపరుస్తారో నువ్వు వారిని ఘనపరుస్తానన్నావు. దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ విన్న వారి జీవితాల్లో ఈ వాక్యము గొప్ప తండ్రి ఆశీర్వాదం అనుగ్రహించును దాకా ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందరిని దీవించును గాక. మరొక రోజు మనందరం కలుసుకొని దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆమేన్.